వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ అందరూ హాల్లో ఉంటే కరెక్ట్గా అప్పుడే ఆదిలక్ష్మి బాబు ఎక్కడా అని బాబు వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ బాబుని కాచి ఆడిస్తున్నాడని తెలుసుకొని వెంటనే కాచి దగ్గరికి వెళ్ళి కాచి దగ్గర నుండి బాబుని లాక్కుంటుంది. తనైతే ఒక్కసారిగా ఆదిలక్ష్మిని చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది అత్తయ్య గారు అని అంటుంది. నోర్ముయ్ నోర్ముయ్ అయినా నువ్వు బాబుని ఎత్తుకోవడం ఏంటి? నీకు పిల్లలు పుట్టలేదు. నా బాబుని ఏం చేద్దాం అనుకుంటున్నావు అనేసరికి పాపం కాచి చాలా బాధపడుతుంది. చూడండి అత్తయ్య గారు, మీరు మాట్లాడుతున్నది అసలు పద్ధతే కాదు. మీరు మీరు సరిగ్గా మాట్లాడట్లేదు. మీరు ముందు అన్నీ వయసు వస్తే సరిపోదు, జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పి గట్టిగా చెప్పేసరికి, ఏంటమ్మాయి నన్నంత మాట అంటావా? పెద్దంతరం చిన్నంతరం లేదా నీకు? ఎవరిని పడితే వాళ్ళని ఇంత మాట అంటావా? అయిపోయావు అయిపోయావు నువ్వు నా చేతిలో అని చెప్పి ఇంకా ఆదిలక్ష్మి కౌశికి దగ్గరికి వచ్చి మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తుంది. ఇంకా కాచి ఏమో అక్క అది కాదక్క అని లోపు కాచి పెద్దవాళ్ళతో ఎప్పుడైనా గౌరవంగా మాట్లాడాలి కాచి, నువ్వు రా పక్కకి నువ్వు రా అని చెప్పి జగదాత్రి కాచిని పక్కకి తీసుకువెళ్ళిపోతుంది. తీసుకువెళ్ళి కాచి ఆవిడ కావాలనే పని కట్టుకొని కౌశికి వదినని ట్రిగర్ చేద్దామని ఇక్కడికి వచ్చింది. కౌశికి వదిన ఏదైనా చిన్న మాట జారినా కౌశికి వదిన్ని సురేష్ అన్నయ్యని మళ్ళీ విడతీయాలి అని వచ్చింది. కాబట్టి ప్లీజ్ కొంచెం అర్థం చేసుకో అని అంటుంది జగదాత్రి. సరే సరే దాత్రి, నాకు అర్థమైంది, నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకుంటాను అని పాపం అలా ఇంకా కాచి ఆవిడ ఎంత ట్రిగర్ చేయాలని ట్రై చేసినా సైలెంట్ అయిపోతుంది. కరెక్ట్గా అప్పుడే జగదాత్రి కేదార్కి సాధు నాయక్ నుండి కాల్ వస్తుంది. ఇంక వెంటనే వాళ్ళైతే బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి సార్ జై హింద్ సార్ అని అంటారు. జై హింద్ జేడి, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి కాల్ చేశాను. మనం అరెస్ట్ చేసిన మినిస్టర్ వెళ్ళిపోయాడు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి సార్ అని అంటారు. అవును, బెయిల్పై వెళ్ళిపోయారని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతారు. సార్ ఇప్పుడే వస్తున్నాం సార్ అని జేడీ కేడీగా మారి ఇంకా అలా బయలుదేరుతారనమాట. బయలుదేరి వెళ్ళేసరికి సార్ ఏంటి సార్ ఇది, మినిస్టర్ని పక్కా ప్రూఫ్తో ఆర్గన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేస్తే ఇలా ఇలా వెంటనే వెళ్ళిపోవడం ఏంటి సార్? నాకేమీ అర్థం కావట్లేదు సార్, నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా అడిగేసరికి జేడి కొన్ని కొన్ని విషయాల్లో మరి ఇలానే ఉంటుంది కదా, వాళ్ళకి పేరుంది, పలుకుబడింది కాబట్టి బెయిల్ తెచ్చుకొని వెంటనే వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళని చట్టపరంగా మనం ఏం చేయలేం జేడి అని అంటారు. సార్ ఇలా మేము కష్టపడి అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు రాజాలా వెళ్ళిపోతుంటే ఇక చట్టానికి ఆ మీనన్ లాంటి వాడికి ఎక్కడ గౌరవం దక్కుతుంది, ఎక్కడ మేము అనుకున్నది జరుగుతుంది? లేదు సార్, అలా జరగకూడదు. మీనన్ కూడా ఇలాగే తప్పించుకొని వెళ్ళకూడదు. దానికోసం నా దగ్గర ఒక ప్లాన్ ఉంది సార్ అని చెప్పి ఇంకా అలా జేడీ అయితే ఒక ప్లాన్ ఇస్తుంది. ఆ ప్లాన్ విని ఒక్కసారిగా అలా ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సాధు నాయక్. హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళండి జేడీ, నిజంగా ఈ ప్లాన్ చాలా బాగుంది, వెంటనే ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఇంకా అలా ఆ ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోతారు. మీనన్ దగ్గరికి వస్తుంది జేడీ. మీనన్ జేడీ వైపు చూసి, ఏంటి జేడీ బెయిల్ పేపర్సా, బెయిల్ వచ్చిన బయటికి వదిలేస్తున్నావా అని అడుగుతారు. నిన్నిప్పుడు బెయిల్పై బయటికి తీసుకు వెళ్ళట్లేదు మీనన్, నేను వచ్చిందే వేరే పనిపై అని చెప్పి ఇంకా అలా చేతికి మళ్ళీ హ్యాండ్ కప్స్ వేస్తూ ఉంటుంది జేడీ. ఒక్కసారిగా మీనన్, జేడీ ఏం చేయబోతున్నావు, ఏం చెయ్యబోతున్నావు అని అడుగుతారు. చెప్తాను, ఎందుకు కంగారు పడుతున్నావు? నాకు నీలా సస్పెన్స్ని ముందే రివీల్ చేయడం ఇష్టం లేదు మీనన్, వెయిట్ అండ్ వాచ్ అని ఇంకా అలా వెంటనే ఇంకా హ్యాండ్ కప్స్ వేసి మీనన్ని బయటికి తీసుకొస్తారు జేడీ. బయటికి తీసుకురాగానే మీనన్కి అర్థమైపోతుంది. అందుకే వాళ్ళు ఉన్న ఒక సీక్రెట్ ఇన్ఫార్మర్ ఏం చేస్తాడంటే, రేయ్ జేడీ కేడీ మీనన్ బాయ్ని బయటికి తీసుకెళ్తున్నారు కాబట్టి మీరే బాయ్ని ఎలా అయినా తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇంకా అలా మీనన్ని తీసుకువెళ్ళడానికి కొంతమంది రౌడీలు అయితే వస్తారు. జేడీకేడి పోలీస్ స్టేషన్ నుండి బయటికి అడ్డుకు పెట్టగానే వాళ్ళైతే కనపడతారు. ఇంకా వెంటనే జేడీ నువ్వు నన్నేమి చేయలేవు, చూసావన్న రౌడీలు వచ్చారనేసరికి ఇంకా జేడీకేడి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. వెంటనే మీనన్ని వెనక్కి లాగేసి మరీ మీనని లోపలికి తోసేసి మరీ ఆ రౌడీలందరినీ
ఫుల్గా కొడతారనమాట జేడి అండ్ కేడి. ఇంకా బాగా కొట్టి కొట్టి పడేస్తూ ఉంటే మీనన్ ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్లో ఉండిపోతాడు. నేను నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలని చెప్పి చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటాడు మీనన్. ఏంటి మీనన్, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు అప్డేట్ అవ్వలేదా? నువ్వు రౌడీలను పెడతావని మాకు తెలియదు అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావని మాకు తెలియదు అనుకుంటున్నావా? తెలుసు మీనన్, అందుకే మా ప్లాన్లో మేము ఉన్నాం రా అని చెప్పి ఇంకా అలా మీనన్ని అడవిలోకి తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా మీనన్ అలా జడి, నేను చేయబోతున్నావు జడి అని అంటారు. మీనన్, సరే సరే సరే, ఎలాగో పైకి వెళ్ళిపోతున్నావు. ఈ జన్మలో నిన్ను మళ్ళీ చూస్తానో లేదో కూడా నాకు తెలీదు. వచ్చే జన్మలో కలుద్దాంలే. మీనన్, నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి తీసుకువెళ్తున్నాం మీనన్ అని అంటుంది. ఒక్కసారిగా జేడి మాటలు విని షాక్లో ఉండిపోతారు మీనన్. జేడి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఏంటి మీనన్, నిన్నెక్కడికో తీసుకువెళ్తున్నా అనుకుంటున్నావా? అదిగో అటు చూడు అని చూపించేసరికి అక్కడ ఇన్స్పెక్టర్ కావ్య సమాధి ఉంటుంది. ఇంకా ఇన్స్పెక్టర్ కావ్య సమాధి దగ్గరికి మీనన్ని తీసుకొని వస్తుంది జేడి. జేడి, జేడి, నేను బ్రతకాలి, నేను బ్రతకాలి జేడి. నేను ఇంకా ఇంకా ఏం చేస్తావు, ఏం చేస్తావు చెప్పు? ఇంకా వేరే పాపాలు చేసి డబ్బులు సంపాదించి తాగుతావు, ఎక్కడెక్కడికో విదేశాలకి వెళ్తావు, అంతే కదా. నలుగురికి ఉపయోగపడే పని ఒక్కటైనా నీ జీవితంలో చేసావా? ఛీ, నీదొక బ్రతికేనా? వేరే వాళ్ళ రక్తం తాగుతూ వేరే వాళ్ళ సొమ్ము తింటూ ఎన్ని రోజులు బ్రతుకుతావు? ఎంతకాలం బ్రతుకుతావు? ఇప్పటికే సగం వయసు అయిపోయింది. ఇంకా ఇంకా ఇలాగే చేస్తూ ఉంటే నీ పాపాలని ఆ దేవుడు కూడా క్షమించడు. అందుకే నీకు మనశ్శాంతి లేకుండా చేశాడు. ఇప్పుడు చెప్తున్నాను, నేను చెప్తున్నాను విను. వచ్చే జన్మకైనా కనీసం ఎదుటి వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు అని ఆలోచించు. వేరే వాళ్ళ రక్తం తాగి నేను డబ్బులు సంపాదించుకుంటాను, వేరే వాళ్ళ కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని నేను అన్యాయంగా తినేస్తాను, బాగా ఇల్లీగల్ పనులన్నీ చేసి నేను దొంగతనం చేసి మర్డర్లు చేసి వేరే వాళ్ళ దొంగతనం చేసి నేను తీసుకుంటాను అంటే ఆ పాపం జన్మలకి ఉంటుంది. అది కేవలం నీకు మాత్రమే కాదు, నీ తరతరాలకి ఉంటుంది మీనన్. గుర్తు పెట్టుకో, ఈ జన్మకి ఇక సెలవు అని టప్ అని చెప్పి ఒక షూట్ సౌండ్ వస్తుంది. ఇంకా ప్రెస్ మీట్లో చెప్తారనమాట కూర్చొని. నిన్న మేము మీనన్ని సేఫ్ హౌస్కి తరలిస్తుంటే మీనన్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాల్లో మేము షూట్ చేసేసరికి మీనన్ అనుకోకుండా చనిపోయారు. అండ్ దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు నోట్ ఇట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడి. ఇంకా అలా మీనన్ చాప్టర్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి వస్తారు. ఇంకా అలా కౌశికి దగ్గరికి వెళ్తుందనమాట ఆదిలక్ష్మి. కౌశికి, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. వర్క్ చేసుకుంటున్నాను అత్తయ్య అని అంటుంది. సరే, వెళ్ళి నా కోసం టీ తీసుకురా అని అంటారు. అమ్మగారు, మీకోసం నేను టీ తీసుకొస్తానమ్మా అని అంటుంది చిలకమ్మ. నువ్వు నా కోడలివా? కాదు కదా. నాకు నా కోడలి చేతి వంట అంటే చాలా ఇష్టం, కాబట్టి నా కోడలి చేత తినాలి అనుకుంటున్నాను. ఇక్కడ నీకు వచ్చిన ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడుగుతుంది. అబ్బే, నాకేం ప్రాబ్లం ఉంటుంది అమ్మగారు అని అంటుంది కదా. కాబట్టి వెళ్ళి నీ పని చూసుకో. కౌశికి, ఏంటి నాకు భోజనం పెడతావా మరి అని అడుగుతారు. వెళ్ళి చేస్తాను అత్తయ్య అని చెప్పి ఇంకా అలా వెళ్తుంటే ఇప్పుడే నేను చేయాలనుకుంది చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు నన్ను కావాలనే చంపాలి అనుకుంటుంది కాబట్టి నేను చంపాలనుకుంటుందని క్రియేట్ చేస్తాను. ఇందులో నేను కావాలనే పాయిజన్ కలుపుతాను. అప్పుడు ఇది పక్కన పడిపోతే ఒక చిన్న పిల్లిని తినేలా చేస్తాను. అప్పుడు అది తిని చస్తుంది. అప్పుడు నాకు కావాలనే కౌశికి నన్ను చంపడానికి ఈ ఫుడ్లో పాయిజన్ కలిపింది అని నేను సురేష్ని నమ్మిస్తాను. సురేష్ ఏమో నమ్మి ఈ కౌశికి దూరంగా ఉంటాడు. దూరంగా ఉండడం మాత్రమే కాదు, డివోర్స్ ఇచ్చేస్తాడు. అప్పుడు కౌశికిని వదిలించేసి నేను వేరే పెళ్లి చేసేస్తానని చెప్పి ఇంకా అలా కౌశికి భర్త దూరమే, అందరూ దూరం అవుతారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉంటానని చెప్పి ఇంకా అలా కౌశికిమై పగ పట్టేస్తుందనమాట ఆదిలక్ష్మి. సో ఇంకా ఫుడ్ని చూస్తుంది. చూసి ఆ ఫుడ్ని
మొత్తం చూస్తుందనమాట. యెస్, ఇప్పుడు మొత్తం తయారు చేసేసింది కాబట్టి నేను ఎలా అయినా దీనిలో పాయిజన్ కలపాలని చెప్పి ఇంకా అలా వచ్చి పాయిజన్ అయితే కలుపుతుంది. సో అదంతా ఇంకా జగదాత్రి వాళ్ళకి తెలీదు. చిలకమ్మ చూసేస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, ఈవిడ ఇలా విషం కలపాలనుకుంటుంది? లేదు, ఖచ్చితంగా ఎలా అయినా ఈవిడని ఇలా కాదు, ఈవిడ అనుకున్నది చేయాలి, ఈవిడ ఆ విషయం తినాలి, ఈవిడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని చెప్పి చిలకమ్మ ఓ ప్లాన్ వేస్తుంది. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ వస్తారు. చిలకమ్మ ఏమాలోచిస్తున్నావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదే, ఏం లేదు అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కేదార్, చిలకమ్మలో ఏదో కనబడుతుంది కదా, అంటే ఏదో ప్రాబ్లం మన దగ్గర దాచి పెడుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకా అలా ఆదిలక్ష్మి ఏమో త్వరగా వడ్డించు కౌశికి అని అంటుంది. ఇంకా కరెక్ట్గా వడ్డించాలి అని అలా వడ్డిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే చిలకమ్మ వచ్చి, అయ్యో నేను నేను వడ్డిస్తానమ్మా కౌశికి, నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా అలా చిలకమ్మ వడ్డిస్తుంది. ఒక్కసారిగా ఇంకా చిలకమ్మ వడ్డిస్తుంటే ఆ పాప అని అంటుంది ఆదిలక్ష్మి. జగదాత్రి వాళ్ళు, ఆ చిలకమ్మ ఏం చేస్తున్నావు అంటే, అమ్మగారు ఆరోగ్యం తగ్గాలి, ఆరోగ్యం బాగుండాలి అంటే, మీ ఒంట్లో వచ్చిన మీకు అనారోగ్యం తగ్గాలి అంటే నేను చెప్పినట్టు మీరు చెయ్యాలమ్మగారు, చేస్తేనే మీరు హ్యాపీగా ఉంటారు, రండి, ఇలా తినకూడదండి, కడుపు నిండా తినాలి అని చెప్పి ఇంకా అలా ఫుల్గా నోట్లో అయితే పెట్టేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా చిలకమ్మ అయితే నోట్లో కుక్కేసరికి ఇంకా తను వేసుకున్న ప్లాన్ తనకే బెడిసి కొడుతుంది. సో అలా ఇంకా తనైతే ఆదిలక్ష్మి మొత్తం తినేసేసరికి ఒక్కసారిగా ఆదిలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉండిపోతారు జేడి అండ్ కేడి. అయ్యో ఏం జరుగుతుంది అని అంటే, ఏదో ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలేమో, రండి తీసుకెళ్దామని చెప్పి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళేసరికి ఆవిడ ఫుడ్లో విషం కలిసింది అని చెప్తారు. ఒక్కసారిగా ఇంకా ఇదిగో ఈ కౌశికినే నన్ను చంపాలని చూస్తుంది నాన్న అని చెప్పి అప్పుడే వచ్చిన సురేష్ ఆదిలక్ష్మి చెప్తుంటే, లేదు, మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు కౌశికి వదిన, ఎప్పుడూ మీ మంచే కోరుకుంటుంది కానీ మీ చెడుని ఎప్పటికీ కోరుకోదు అని మీకు కూడా తెలుసా పిన్ని గారు, కానీ మీరు కావాలనే మాట్లాడుతున్నారు కదా అని అంటుంది. ఏంటమ్మాయి అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా, నేను కావాలనే అబద్ధం చెప్తున్నానంటావా అని అంటారు. అవును, మీరు కావాలనే అబద్ధం చెప్తున్నారు, మా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అని చెప్పి ప్రూఫ్ని చూపించేసరికి ఒక్కసారిగా ఇంకా ఆ మొత్తం కౌశికి వండిన వంటలో క్లియర్గా తను ఆ పాయిజన్ కలపడం అయితే ఉండిపోతుంది. ఒక్కసారిగా వీడియో చూసి సురేష్ షాక్ అవుతాడు. అమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, ఎందుకు నన్ను కౌశికిని విడతీయాలి అనుకుంటున్నావు, ఇప్పటికే నీ వల్ల మేమిద్దరం విడివిడిగానే ఉంటున్నాం, అలాంటిది ఇంకా ఎందుకు కౌశికిని నన్ను వేరు చేయాలనుకుంటున్నావు అని చెప్పి చాలా గట్టిగా నిలదీస్తారు. ఇంకా మాటలకి ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా సైలెంట్గా ఉండిపోతుంది ఆదిలక్ష్మి. ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, కౌశికిని నేను ఎప్పటికీ వదులుకోను, కౌశికినే నా ప్రాణం అని పాపం ఇంక సురేష్ అయితే కౌశికిని దగ్గరికి తీసుకుంటాడు. కౌశికి దగ్గర ఉండడం నీకు నామోషి అనిపించవచ్చు, చెల్లి విషయంలో నువ్వు బాధపడచ్చు, కానీ ఒకటి మాత్రం నిజం, కౌశికిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మేము సంతోషంగానే ఉంటాం, నువ్వెన్ననుకున్నా అని సురేష్ చెప్పగానే ఇంకా వెంటనే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి. ఇంకా సురేష్ కౌశికి ఇద్దరు హ్యాపీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి కాబట్టి ఆదిలక్ష్మికి కూడా సరైన బుద్ధి అనేది వస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే స్వీట్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.